ధ్రువ ఇంజిన్ వస్తుందండి మహీంద్రాలో. ధ్రువ అంటే మన యువోలో ఉంది, ఇంత ముందుకున్న యువోలో. అది ఎందుకోసం మనకి ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందంటే వైబ్రేషన్ తక్కువగా ఉంటుంది, నాయిస్ అనేది తక్కువగా ఉంటుంది. సో దీని వల్ల కస్టమర్ కి వైబ్రేషన్ తక్కువగా ఉండడం వల్ల లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ షేక్ అనేది ఇట్లా గేర్లు కూడా ఈజీగా షిఫ్ట్ అవుతా ఉంటాయి, డ్రైవర్ కు అలసట ఉండదు. అంటే ఒక చిన్న ఇట్లా చిన్న నెలతో వేసుకున్నా కానీ ఈజీగా, అంటే ఒక కార్ నడుపుతున్న ఫీలింగ్ ఉంటుంది. కార్ 100% కార్ నడిపిన ఫీల్ ఉంటుంది. ప్లాట్ఫామ్ చాలా ఫ్రీగా ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. సో ఈ రోజు ఈ వీడియోలో జనరల్ గా ప్రతి రైతుకు కూడా ఇప్పుడు ఈ కాలంలో కూడా మెకనైజేషన్ వైపు అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో మార్కెట్ లో ఎన్నో రకాల ట్రాక్టర్లు అయితే ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. సో ప్రతి సంవత్సరం కూడా కొత్త ట్రాక్టర్లు వస్తూనే ఉన్నాయి. సో కొత్తగా వస్తున్నాయి, పాత ఆల్రెడీ అంటే వాటి పనితీరు వల్ల కావచ్చు, కొన్ని కొత్త ఫీచర్స్ యాడ్ కావడం వల్ల కూడా పాత అయిపోతున్నాయి. సో ఈ నేపథ్యంలో మహీంద్రా ట్రాక్టర్స్ వాళ్ళు 2026 లో ఈ రోజు అయితే దాదాపు ఫిబ్రవరిలో ఉన్నాం మనం. సో ఈ రోజు ఒక 4 ట్రాక్టర్లు అయితే 4 రకాల మోడల్స్ అయితే లాంచ్ చేశారు. సో అవి 42 HP నుంచి 50 HP వరకు కూడా వాటి కెపాసిటీగా ఉన్నట్టుగా కూడా మహీంద్రా కంపెనీ చెప్తుంది. సో ఈ నేపథ్యంలో వాటి గురించి అంటే 42 HP నుంచి 50 HP వరకు ఉన్నటువంటి నేపథ్యంలో 4 రకాల మోడల్ తీసుకొచ్చాయి కాబట్టి ఏ ట్రాక్టర్ ఎట్లాంటి రైతులకు ఉపయోగపడుతుంది, సో వాటితో ఎట్లాంటి పనులు చేయగలుగుతారు. సో ఓవరాల్ గా ఇప్పుడు అంత వ్యవసాయం అంతా కూడా మెకనైజేషన్ వైపు వెళ్తుంది కాబట్టి, యాంత్రీకరణ వైపు జరుగుతుంది కాబట్టి, సో ఈ ట్రాక్టర్ల అవసరం ఎంతవరకు ఉంటుంది, ఇట్లాంటి విషయాలు దాన్ని పురుషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇద్దాం. మనతో పాటు మహీంద్రా ప్రతినిధి వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఇప్పుడు 4 ట్రాక్టర్లు లాంచ్ చేశారు. సో వాటి మోడల్స్ ఏంటి, ఎట్లా ఎంతవరకు ఉపయోగపడతారు రైతులకి? సార్ ముఖ్యంగా చెప్పాలంటే మహీంద్రా కంపెనీ వారు ఎప్పుడు కూడా రైతులకు ఏ విధంగా ఉపయోగపడితే వ్యవసాయంలో ప్రతిదీ ఆలోచించి మనకు ట్రాక్టర్లని డిజైన్ చేయడంలో ముందుంటుంది. అందులో భాగంగా 15 హార్స్ పవర్ నుంచి 75 హార్స్ పవర్ దాకా మోడల్స్ ఉన్నాయి. సో వాటిలో అప్డేట్ వర్షన్ లో ఈ రోజు మనకి ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది మహీంద్రా 475 ట్రాక్టర్ అండి. 42 హార్స్ పవర్ తోని ఈ ట్రాక్టర్ ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే 575 MS అది వచ్చేసి 45 హార్స్ పవర్ ఉంటుంది. అట్లాగే 575 DI అది మనకు 47 HP ఉంటుంది. అలాగే చూసుకున్నట్టయితే 585 ఇది ఒక 49.9 HP అనేది ట్రాక్టర్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అంటే జనరల్ కాంపిటీటర్స్ ఆల్రెడీ ఈ సెగ్మెంట్ లో ఉన్నారు, వాళ్ళతో స్పెషల్ మీరేంది అంటే ఏం చెప్తారు మీరు? వాళ్ళలో స్పెషల్ ఏంటి? వాళ్ళతో స్పెషల్ అంటే మనకు 42 HP కానీ 45 కానీ 47 కానీ ఈ మోడల్స్ ఏంటంటే మనకు రైతుకు ఏ విధంగా ఉపయోగపడాలనో ఆ విధంగా ట్రాక్టర్ డిజైన్ చేయడం జరిగింది. కాంపిటీటర్ లో లేని ఫీచర్స్ తో కూడా మనం ముందుకు తీసుకురావడం జరిగింది. అందులో చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ క్లచ్ రకాలు, సింగిల్ క్లచ్ ఉంటుంది, డ్యూయల్ క్లచ్ ఉంటుంది, SLA P2 అని డబుల్ క్లచ్ ఉంటుంది. ఈ 3 రకాల క్లచ్ అనేవి ఉంటాయి. ఈ 3 రకాల క్లచ్లు కూడా మన బేసిక్ మోడల్, టాప్ ఎండ్ మోడల్, కస్టమర్ కి ఏదైతే అవసరం ఉందో అది మనం ఇందులో తీసుకోవచ్చు. కస్టమర్ కి చాయిస్, సింగిల్ క్లచ్ కావాలంటే సింగిల్ క్లచ్ కూడా తీసుకోవచ్చు. అలాగే డ్యూయల్ క్లచ్ కావాలంటే డ్యూయల్ క్లచ్, SLA P2 క్లచ్, స్లిప్ తో కావాలంటే స్లిప్ అంతే. అంటే 3 వెర్షన్లు వేరు మూడు వర్షన్లు వేరే ఉంటుంది. సెంటర్ గేర్ ఉంటుంది, ఇందులో సైడ్ షిఫ్ట్ ఉంటుంది. మీకు ఇప్పుడు సైడ్ షిఫ్ట్ SLA P2 కావాలంటే అట్లా కూడా లభ్యమవుతాయి. సైడ్ షిఫ్ట్ డ్యూయల్ క్లచ్ కావాలంటే అట్లా కూడా లభ్యం. వీటితో పాటు షటిల్ గేర్ అనేది ఉంటుంది. షటిల్ గేర్ ఏంటంటే మనకు 16x4 వస్తుంది. క్రీపర్ గేర్ కూడా రావడం జరిగింది. క్రీపర్ గేర్ ఏంటంటే అతి తక్కువ స్పీడ్ అనేది ట్రాక్టర్ వెళ్తా ఉంటది. రోటోవేటర్ కానీ ఇప్పుడు మనకు అరటి చైన్లు ఉంటాయి, అందులో కనుక ఆ దుంపను కొట్టాలంటే స్లోగా వెళ్ళాలి ట్రాక్టర్. సో మనకి ఇక్కడ ట్రాక్టర్ అనేది స్లోగా వెళ్తా ఉంటది, అది నుజ్జు అవుతా ఉంటది. సో మనకు SLA P2 కూడా ఉంది. ఇందులో భాగంగా మనకి SLA P2 కూడా ఇవ్వడం జరిగింది. ఈ 3 రకాల PTOs అనేవి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అట్లాగే చూసుకున్నట్టయితే 540 ఉంటది, 540 ఎకనామికల్ ఉంటది, 540 రివర్స్ ఉంటది, 540,000 ఇలా వేరియంట్ అనేది మనకు అన్ని ట్రాక్టర్లలో కూడా లభ్యం అవుతుంది. ఇది మనకు ఆప్షనల్. మనకు 475 42 HP వస్తుంది, 575 45 వస్తుంది. వీటిలో మనకు 13.6 వస్తుంది. అది 4750 లో వచ్చేసి మనకు 14 నెంబర్ టైర్ వస్తూ ఉంటుంది. టైర్ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో టైర్ సైజ్ పెరగడం వల్ల అడ్వాంటేజ్ ఏముంటుంది? ప్లౌలలో కానీ ఎక్కువ ఏదైనా లోడింగ్ తీసుకెళ్ళినప్పుడు కానీ గ్రిప్పేజ్ అనేది గ్రిప్ ఎక్కువగా ఉంటది. టైర్ స్లిప్పేజ్ కాదు, ఎక్కువ పట్టు అనేది మనకి ఇస్తూ ఉంటది. ప్లౌలు కొట్టేటప్పుడు ఏమైతే అంటే స్లిప్పేజ్ అవుతూ ఉంటుంది చిన్న టైర్ అయినప్పుడు. అట్లాగే లోడ్లు ఎక్కువ తీసుకెళ్ళినప్పుడు గ్రిప్ ఎక్కువ ఉండాలి, అట్లాంటప్పుడు పెద్ద టైర్ ని ఎక్కువ సజెస్ట్ చేస్తూ ఉంటుంది. అది మనకి ఇక్కడ ఆప్షనల్ గా ఉంటుంది. సో అయితే ఇంకా అడిషనల్ ఫీచర్స్ ఎంత ముందుకు టార్క్ గురించి మాట్లాడినారు. సో టార్క్ కూడా అంటే మార్కెట్ లో లేనటువంటి విధంగా కూడా ఈ సెగ్మెంట్ లో తీసుకొచ్చినట్టు 100% టార్క్ ఉంటుంది. బ్యాకప్ టార్క్ కూడా చాలా వరకు ఇప్పుడు మనకు బాగా ఉంది. లైట్స్ కూడా ఇప్పుడు 75 ఆర్మ్స్ తోటి లైట్స్ ఇవ్వడం జరిగింది. అన్ని 4 సిలిండర్ ఇంజిన్ వస్తుంది. ధ్రువ ఇంజిన్ వస్తుంది మహీంద్రాలో. ధ్రువ అంటే మన యువోలో ఉంది, ఇంత ముందుకున్న యువోలో. అది ఎందుకోసం మనకి ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందంటే వైబ్రేషన్ తక్కువగా ఉంటుంది, నాయిస్ అనేది తక్కువగా ఉంటుంది. సో దీని వల్ల కస్టమర్ కి వైబ్రేషన్ తక్కువ ఉండడం వల్ల లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ షేక్ అనేది ఇట్లా కాదు, వైబ్రేషన్ ట్రాక్టర్ కూడా వైబ్రేట్ కాదు. సో బ్యాలెన్స్డ్ గా ఉంటుంది ఇంజిన్ అంతా. ప్యారలల్ కూలింగ్ సిస్టమ్ పెట్టినాం. ఈ కాంపిటీటర్ లో ప్యారలల్ కూలింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. దాని వల్ల అడ్వాంటేజ్ ఏముంటుంది? ఈక్వల్ గా ఎట్ ఎ టైం అనేది ఫిస్టింగ్ కి ఎట్ ఎ టైం వాటర్ వెళ్తా ఉంటది, ఇన్ అయితే అవుట్ అవుతా ఉంటది. సో దీని వల్ల ఏంటంటే ఇంజిన్ అనేది లైఫ్ ఎక్కువ ఉంటుంది. అదే ఇప్పుడు కాంపిటీటర్ లో చూసుకుంటే ప్యారలల్ కూలింగ్ సిస్టమ్ అనేది ఉండదు. ఏమైతే అంటే బోర్ కి ఒకసారి ఇన్ అవుతుంది, 3 ఫిస్టింగ్ ట్రాక్టర్ ఏంటంటే 3వ బోర్ కూడా అవుట్ అవుతా ఉంటది. ఇట్లా 4 ఫిస్టింగ్ ట్రాక్టర్ అయింది అనుకోండి, కాంపిటీటర్ లో ఉన్నది
ఒక బోర్ గార్డ్ ఇన్ అయితే 4వ బోర్ గార్డ్ నుంచి అవుట్ అవుతుంది. సో దీని వల్ల ఏమవుతుంది అంటే ఇంజన్ లైఫ్ అనేది తగ్గుద్ది. సో దీని వల్ల మనకి ఇంజన్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకోసం అంటే కూలింగ్ సిస్టమ్ బాగా ఉంటుంది ట్రాక్టర్. ఇది మనకు ఒక అడ్వాంటేజ్. సో అట్లాగే చూసుకున్నట్టయితే మౌంట్ కూడా బో టైప్ ఇచ్చినాం అన్నట్టు, స్ట్రేట్ గా ఉంటుంది, కాంపిటీటర్ లో స్ట్రేట్ గా ఉంటుంది. సో అట్లా కాకుండా బో టైప్ ఇవ్వడం వల్ల ఇట్లా క్రాస్ వస్తుంది. క్రాస్ వచ్చినప్పుడు ఏమైతే అంటే మనం తక్కువ రేడియేషన్ లో తిరుగుతూ ఉంటాం. బండి అనేది లిఫ్ట్ కాదు. వాళ్ళ ట్రాక్టర్ వెయిట్ కూడా హాఫ్ నుంచి ముందు భాగం 45% ఉంటుంది, బ్యాక్ 55% ఉంటుంది. అంత ముందుకు ఒక 30% మాత్రం ఉండేది. కాంపిటీటర్ లో కూడా అలాగనే ఉంటుంది, 35, 32 అట్లా పర్సెంటేజ్ మాత్రం ఉంది. 45% ఉండడం వల్ల మనం ఇసుకలో వెళ్ళినప్పుడు, ర్యాంపులు ఎక్కేటప్పుడు, వీల్స్ కొట్టేటప్పుడు ట్రాక్టర్ అనేది లిఫ్ట్ అనేది కాదు, ముందు లిఫ్ట్ కాకుండా ఉండడం, లేవకుండా ఏదైనా గుట్టలు ఎక్కేటప్పుడు, కొండలు ఎక్కేటప్పుడు కానీ, ర్యాంపులు ఎక్కేటప్పుడు కానీ ట్రాక్టర్ కు లిఫ్ట్ కాకుండా డ్రైవర్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనం అనేది డిజైన్ చేయడం జరిగింది. సో దీని వల్ల మనకు మళ్ళీ ఇంజిన్ ఆయిల్ టైమింగ్స్ కూడా ఫస్ట్ 100 గంటలు ఉంటుంది, కాంపిటీటర్ లో 50 గంటలు ఉంటుంది, 100 గంటలు ఉంటుంది. ప్రతిదీ సర్వీసింగ్ 400 గంటలు యాడ్ చేయడం జరిగింది. సో కాంపిటీటర్ 250 గంటలకు ఒకసారి ఆయిల్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. డీజిల్ ఫిల్టర్ కూడా సింగిల్ వస్తుంది. సింగిల్ ఇవ్వడం వల్ల మనకి ఏమైతే అంటే 2 ఫిల్టర్ చేసే పని ఒకటే ఫిల్టర్ చేస్తారు. సో దాని వల్ల మనకు మెయింటెనెన్స్ కూడా తగ్గుతాయి. అట్లాగే చూసుకున్నట్టయితే ఈ లైట్స్ కూడా 75 ఆర్మ్స్ ఇచ్చినాం. అంటే కాంపిటేటివ్ మోడల్స్ లలో తక్కువ లైటింగ్ కెపాసిటీ ఉంటుంది, 30, 35, 36 ఆర్మ్స్ ప్రకారం వరకే ఉంటుంది. 75 అయితే డార్క్ అంటే చీకట్లో ఉన్నప్పుడు కూడా వ్యూ అనేది క్లియర్ గా కనబడతా ఉంటుంది. ఎదురుగా వచ్చిన వాహనాలకు కూడా మనకు క్లియర్ గా కనబడుతుంది. నైట్ టైమ్ లో వర్క్ చేసేటప్పుడు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మళ్ళీ దీంట్లో ఏమైతే అంటే మనకు సీట్ కూడా ఒక 90 kgs 100 kgs ఉన్న పర్సన్స్ కూడా వాడిన కానీ ట్రాక్టర్ ని బ్యాక్ పెయిన్ అనేది రాదు. ఎన్ని గంటలు 8 hours కానీ 10 hours కానీ వర్క్ చేసినా కానీ బ్యాక్ పెయిన్ అనేది రాదు, బాడీ అనేది అలసిపోదు. ఎందుకంటే అన్ని పవర్ స్టీరింగ్ ట్రాక్టర్స్. సైడ్ షిఫ్ట్ కూడా కంప్లీట్ గా సైడ్ షిఫ్ట్ ఉంటుంది, ఈజీగా షిఫ్టింగ్. సైడ్ షిఫ్ట్ లో ఫుల్లీ కాన్స్టమైజ్ గేర్ బాక్స్, హెవీ గేర్ బాక్స్ ఉంటుంది, చాలా ఎక్స్పెన్సివ్ గేర్ బాక్స్ ఇది. కాంప్యూటర్ లో చూసుకున్నట్టయితే స్లైడింగ్ మెష్ వస్తుంది, పార్షియల్ కాన్స్టమ్ మెష్ వస్తుంది. ఇలా పార్షియల్ ఉంది, ప్లస్ ఇది ఫుల్లీ కాన్స్టమేషన్. అంటే మనం కావాలనుకుంటే అట్లా సెంటర్ గేర్ వచ్చేసి పార్షియల్ PCM గేర్ బాక్స్ వస్తుంది. సైడ్ షిఫ్ట్ కి వెళ్తే ఫుల్లీ కాన్స్టమేషన్ గేర్ బాక్స్ వస్తుంది. గేర్లు కూడా ఈజీగా షిఫ్ట్ అవుతా ఉంటాయి, డ్రైవర్ కు అలసట ఉండదు. అంటే ఒక ఇట్లా చిన్న నెలతో వేసుకున్నా ఈజీగా, అంటే ఒక కార్ నడుపుతున్న ఫీలింగ్ ఉంటుంది. 100% కార్ నడిపిన ఫీల్ ఉంటుంది. ప్లాట్ఫామ్ చాలా ఫ్రీగా ఉంటుంది, బండి కూడా హీట్ కాదు మీకు చెప్పినట్టుగా. అంటే ఒకప్పుడు ట్రాక్టర్లు అంటే మనం ఏదో ట్రాక్టర్ డ్రైవ్ చేయాలంటే పెద్ద అలసిపోయినట్టు ఒక రకమైనటువంటి ఇబ్బందితోటి కూడుకునే విధంగా అయితే ఉండేది. సో ఇప్పుడు అట్లాంటి దాన్ని ఓవర్కమ్ 100% ఓవర్కమ్ చేసినట్టే అండి. చూసుకున్నట్టయితే వ్యవసాయీకరణ 43% ఉంది, ఇప్పుడు మనకు 65% దాకా పెరిగింది. సో రైతులకి ఒక ట్రాక్టర్ తోని ఏ పనిముట్లు వాడితే పనిని ఈజీగా చేసుకోవచ్చు అనే దాంట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం గడ్డి అనేది ఒకప్పుడు ఎడ్లతో తీసుకొచ్చేది, గడ్డి తీసుకొచ్చేది. అదే మనం ఇప్పుడు బేలర్ అనేది వాడడం జరుగుతుంది. ఆప్షన్ కూడా మనకి ఇందులో ఆప్షన్ ఉంది. నేను చెప్పాను SLA PTO తో కానీ డ్యూయల్ క్లచ్ ట్రాక్టర్ తో కానీ మనం బేలర్ అప్లికేషన్స్ చేసుకోవచ్చు. దీని వల్ల ఏమైతే అంటే 4 సిలిండర్ ఇంజిన్ అయినా మనకు ఇంత ముందుకున్న భూమిపుత్రతో పోల్చుకున్నా గానీ ఇది బెటర్ ట్రాక్టర్ గా ఇది నిలబడుతుంది. అది ఓకే, కాకపోతే దీన్ని అప్డేట్ గా ఇప్పుడు మనం మారుతున్న విధానంగా దీన్ని అనేది లాంచ్ చేయడం జరిగింది. బ్యాటరీ కూడా మనకు మన పాతతో పోల్చుకున్న కాంప్యూటర్ లో పోల్చుకున్న సైడ్ కి వస్తూ ఉంటాయి. ఇది ఏంటంటే ముందు భాగంలో ఇచ్చిన ఈ గ్రిల్ కూడా మనకు డిజైన్ అనేది చాలా స్పెసిఫిక్ గా గ్రిల్ ఇవ్వడం జరిగింది. స్పేస్ ఎక్కువ ఉంటది. ఎందుకోసం అంటే బయట నుంచి గాలి తీసుకోవాలి ట్రాక్టర్. తీసుకున్నప్పుడు రేడియేటర్ కి గాలి తీసుకుంటా ఉంటది, రేడియేటర్ నాళాలకి వాటర్ వెళ్తా ఉంటది. గాలి తీసుకున్నప్పుడు క్లియర్ గా ఉండేది, అందుకు హోల్స్ అనేవి పెద్ద సైజ్ లో ఇవ్వడం జరిగింది. 3 type ఎయిర్ క్లీనర్, మంచి ఎయిర్ క్లీనర్ కూడా, ఎయిర్ క్లీనర్ సైలెన్సర్ కూడా బాగుంటది. ఇంజన్ అనేది నాయిస్ తక్కువగా ఉంటది. నాయిస్ కాంపిటీటర్ లో పోల్చుకుంటే నాయిస్ అనేది ఎక్కువగా వస్తుంది. సో అట్లాంటిది ఏమి ఉండదు. హైడ్రాలిక్ లో చూసుకున్నట్టయితే N1 ఇప్పుడు 1700 లిఫ్టింగ్ కెపాసిటీ ఉంది, 2000 లిఫ్టింగ్ కెపాసిటీ ఉంది. అంటే 47 నుంచి 50 HP రేంజ్ లో మనకు 2000 లిఫ్టింగ్ కెపాసిటీ వస్తుంది. అట్లాగే చూసుకున్నట్టయితే మనకు 1700 లిఫ్టింగ్ కెపాసిటీ ఉంది, 2000 ఉన్నది. ఇంత ముందుకు చెక్ చైన్స్ ఇప్పుడు మనకి ఇందులో ఆప్షన్ చెక్ చైన్స్ 45 HP దాకా వస్తుంది, స్టెబిలైజర్ బార్స్ ఏమో 47 వస్తుంది. చెక్ చైన్స్ కూడా మనకు లోయర్ HP లో చెక్ చైన్స్ కూడా ఇవ్వడం జరిగింది, హైయర్ HP లో స్టెబిలైజర్ బార్స్ వస్తుంది. హైడ్రాలిక్ లోయర్ పట్టీలు కూడా ఇంతకుముందు చూసుకున్నట్టయితే అర్జున్ నోవోలో లాగా ఇంత హెవీగా ఉంటాయి. సో దీనివల్ల బెండ్ అవ్వడం కానీ ఇరగడం కానీ అట్లాంటిది ఏం లేకుండా ఉంటది. టైర్స్ కూడా మనకు 13.6 వస్తుంది, 14.9 వస్తుంది. హైయర్ HP లో 47 to 50, 14.9 వస్తుంది. లోయర్ HP లో 13.6 అనే టైర్లు ఇవ్వడం జరుగుతుంది. సో అయితే దీనిపై యూనిక్ గా కూడా ఒక డిజైన్ కూడా ఇస్తున్నారు. అదే పేర్లు ఎవరైతే కస్టమైజ్ గా పేర్లు ఎవరైనా కావాలనుకున్నా కూడా కంపెనీ లోగోతో పాటు కింద కనిపిస్తున్నాయి. సో దాని గురించి అంటే 100% అండి. ఎందుకంటే కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అవ్వడానికి కస్టమర్ తను ట్రాక్టర్ తీసుకున్నప్పుడు కానీ, తన ఇంటి పేరు కానీ, తన అబ్బాయి పేరు కానీ, లేదా వాళ్ళ నాన్నగారి పేరు, ఎవరి పేరైనా ఎవరి పేరైనా మనకు డెలివరీ అయ్యే రోజు మనకు చెప్తే కస్టమర్ పేరు మనం ఒక లింక్ లో కంపెనీకి మేము పంపిస్తామండి. ఆ స్టిక్కర్ అనేది వస్తుంది. ఆ స్టిక్కర్ వచ్చినప్పుడు మేము పిలిపిస్తాం మా షోరూమ్ నుంచి వచ్చి ఆ స్టిక్కర్ అనేది ఆ పేరు అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు చూసుకున్నట్టయితే అక్కడ పేరు అనేది డిజైన్ కూడా ఇవ్వడం, అది ఏంటంటే కొంచెం యూనిక్ గా ఉంటది, చాలా ప్రౌడ్ గా ఉంటది.
ఏదైనా చూసుకున్నా గానీ బాగుంటది. అట్లాంటిది అనేది కూడా మన కంపెనీ స్టిక్కర్, అది మామూలుగా కాకుండా కంపెనీలో ఏదైతే నెంబర్ అయితే 575 475 లోగో ఎట్లా వస్తుందో సో అదే విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఒక ముక్కలో చెప్పాలంటే ఇప్పుడు లాంచ్ చేసిన ట్రాక్టర్లు ఎట్లాంటి రైతులకు అవసరం ఉంటాయి, ఎందుకు తీసుకోవాలంటే ఏం చెప్తారు? 100% అండి. మనకు చిన్న కార్ అయితే అయినా, 1 ఎకరం ఉన్న డ్రైవర్ గా చేసుకుందాం అనుకున్న వాళ్ళకైనా ట్రాలీ పర్పస్ లో వాడుకోవచ్చు. లేదు వాళ్ళకు వ్యవసాయం ఉండి సొంతంగా తీసుకోవాలని అన్ని రకాల పనులకు, కల్టివేటర్ కానీ, కేజీల్స్ కానీ, రోటోవేటర్లు కానీ, ప్లవ్ గానీ, ప్రతి ఒక్క ఇంప్లిమెంట్, ట్రాలీ వర్క్ గానీ, అగ్రికల్చర్, కమర్షియల్, వాట్ ఎవర్ ఏదైనా సరే మైలేజ్ బాగుంటది. ఎందుకంటే మనకు ఇది డిజైన్ అనేది మనం చూసుకున్నట్టయితే డిఫరెంట్ డిజైన్ తోటి వచ్చింది. టార్క్ కూడా ఎక్కువగా ఉంటది, ఎస్ఎఫ్సి కూడా చాలా తక్కువగా ఉంది స్పెసిఫిక్ ఫ్యూల్ కన్జంప్షన్ కాంపిటేటర్ తో పోల్చుకుంటే. ఇది మనకు మెయిన్ అండి. అది మనం చూసుకుంటే బుధిని రిపోర్ట్ లో కూడా మనకు మంచి బ్యాకప్ టార్క్, 33% బ్యాకప్ టార్క్ కూడా మనకు గవర్నమెంట్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది ఓవరాల్ గా ప్రతి ఒక్కరికి 100% రీచ్ అవుతుంది. ప్రతి ఒక్క రైతు వాడాల్సిందే ఇలాంటి ట్రాక్టర్ ని, ఖచ్చితంగా యూజ్ చేయాల్సింది. ఎందుకంటే అది వాడినా గానీ ఫీల్ అనేది అలా ఉంటుంది. మైలేజ్ లో పరంగా, వాళ్ళకి మెయింటెనెన్స్ లో పరంగా తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. చాలా ఎక్స్పెన్సివ్ గా అన్ని ఉన్నా గానీ తక్కువ మెయింటెనెన్స్ వస్తుంది. ప్లస్ ట్రాక్టర్ కూడా కంఫర్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అన్ని విధాలుగా వాడుకోవచ్చు. అయితే ఈ సెగ్మెంట్ లో జనరల్ గా ఎన్ని రకాల ఇంప్లిమెంట్స్ వాడుకోవచ్చు, ఎన్ని రకాల ఇంప్లిమెంట్స్ అడిషనల్ గా మీరు ఏమైనా యాడ్ చేస్తున్నారా? మా కాంపిటీటర్స్ చూస్తుంటే ఈ సెగ్మెంట్ కాంపిటీటర్స్ వాళ్ళని మించి ఏమైనా ఇంప్లిమెంట్స్ ఏమైనా చేసుకోవచ్చు? బేలర్ చేసుకోవచ్చు, థ్రెషర్ గానీ, హోల్ డిగ్గర్ కూడా, లోయర్ హెచ్పీ లో హోల్ డిగ్గర్, ప్లస్ లోడర్ గానీ, లోయర్ హెచ్పీ లో లోడర్. అంటే కాంపిటీటర్ లో అలాంటి ఆప్షన్ లేకుండా లోయర్ హెచ్పీ అంటే 42 హెచ్పీ లోడర్ వస్తుంది. 45 హెచ్పీ రేంజ్ లో మనకు షటిల్ గేర్ ఆప్షన్ లో తీసుకుంటే లోడర్ అనేది బిగించుకోవచ్చు. మనకు షటిల్ గేర్ ఉంటుంది. సో దాని వల్ల ముందుకు వెనకకి ఈజీగా షిఫ్ట్ అవుతా ఉంటుంది. ట్రాక్టర్ అనేది కూడా ఈజీగా వెళ్తాం. అలాంటిది మనకు ఇక్కడ ఆప్షనల్ లో దొరుకుతుంది. సైడ్ షిఫ్ట్ ఉంటుంది. అట్లాంటి ఆప్షనల్ ఏదైనా హోల్ డిగ్గర్ గానీ, హోల్స్ చేయడానికి ఇట్లా 540 ఉంటుంది. 540 రివర్స్, 540,000 ఇలాంటి పీటీఓ స్పీడ్స్ అనేవి రావడం జరుగుతుంది. మనకు ఆప్షనల్, మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఒక గంటకి ఎన్ని లీటర్ల కన్సంప్షన్ జరుగుతుంది? 100% లీటర్ నుంచి లీటర్ 100% తేడా వస్తుంది. మీరు పాత భూమి పుత్ర మార్కెట్ లో ఉన్న అన్ని ట్రక్లతో కంపేర్ చేసుకున్నాం, లీటర్ నుంచి లీటర్న్నర వరకు తక్కువ కన్సంప్షన్ ఉంటుంది. తక్కువ కన్జంప్షన్ ఉంటుంది. ఒక గంటకి తక్కువ కన్జంప్షన్ ఉంటుంది. ఈజీగా 4 సిలిండర్ ఇంజన్ ఉంటుంది కాబట్టి మనకు ధ్రువ ఇంజన్, ఎందుకంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఇంజన్ తో మనం ముందుకెళ్తున్నాం. ప్లస్ రిజబుల్ గా, బ్యాలెన్స్డ్ గా, ఫిస్టింగ్స్ కి బ్యాలెన్స్డ్ గా, ఇప్పుడు మన బాడీ ఉంది కదా రిజబుల్ గా ఉంటుంది. ఇట్లా స్టిక్స్ వస్తా ఉంటాయి మీరు చూసుకున్నట్టయితే. ఇట్లా డిజైన్ అనేది అట్లా ఇవ్వడం జరిగింది. దాని వల్ల ఏమైతుంది అంటే బ్యాలెన్స్డ్ గా ఉంటుంది ఇంజన్. సో మళ్ళీ 2000 రేటెడ్ ఆర్పిఎం ఫర్ మినిట్, రెవల్యూషన్ ఫర్ మినిట్. ఒక మినిట్ లో ఫిస్టింగ్స్ అప్ డౌన్ 2000 టైమ్స్ అప్ డౌన్ చేస్తా ఉంటుంది. సో దాని వల్ల మనకు బ్యాలెన్స్డ్ గా ఉంటది. హై టార్క్ తోటి ట్రాక్టర్ అనేది ముందుకు రావడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు క్లస్టర్ బోర్డు కూడా చాలా బాగుంది. క్లస్టర్ బోర్డు లో ఇంజన్ ఆయిల్ సర్వీసింగ్ కూడా చూసుకోవచ్చు. ఎట్ టైమ్ లో ఒకటే దాంట్లో ఇండికేటర్ కూడా కనిపిస్తుంది, ఇండికేషన్ వస్తా ఉంటది. ఒకటే బటన్ లో ఇండికేటర్లు గానీ, లైట్లు గానీ, ఆర్ఎన్ గానీ అన్ని కూడా ఒకే బటన్ నుంచి మనం ఇవ్వడం జరిగింది. అది చూసుకున్నట్లయితే క్లస్టర్ బోర్డు కూడా చాలా ఫ్రీగా, కన్వీనియంట్ గా ఉంటుంది. ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు. 10 గంటలు బండి నడిపి మనకి ఎలాంటి అలసట అనేది రాదు. 10 గంటలు కంటిన్యూగా నడిపించినా కూడా ఇబ్బంది. భూమిపుత్ర పైన పూర్తి, అంటే మహీంద్రా పైన మీకు 100% తెలుసు. కాకపోతే దీంట్లో ఇప్పుడు ఈ మోడల్ అనేది సక్సెస్ఫుల్ గా 100% రన్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇది మహీంద్రా ప్రతినిధి చెప్తున్నారు. సో ఇప్పుడే అంటే ఈ రోజే నూతనంగా హైదరాబాద్ మార్కెట్ లోకి లాంచ్ చేసినటువంటి 4 ట్రాక్టర్లు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మేజర్ గా మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో కూడా వీటిని తీసుకొచ్చినట్టుగా కనిపిస్తుంది. సో 42 హెచ్పీ నుంచి కూడా 50 హెచ్పీ వరకు కూడా ఈ ట్రాక్టర్లు అయితే ఉన్నాయి. సో 4 మోడల్స్ అయితే తీసుకొచ్చినారు. సో వీటిలో మేజర్ గా ఎవరైనా చిన్న సన్నకారు రైతులకు కావచ్చు, అలాగే కొత్తగా ఎవరైనా ట్రాక్టర్ తీసుకోవాలనుకుని నడిపించుకోవాలనుకున్నా, లేకపోతే సొంతంగా వాళ్ళ అవసరాల కోసంతో పాటు ఇతర అవసరాల కోసం, అంటే చుట్టుపక్కల రైతుల కోసం కూడా తీసుకోవాలనుకున్నా కూడా ఈ ట్రాక్టర్ బెస్ట్ ఉన్నట్టుగా కూడా, అంటే మార్కెట్ లో కాంపిటీటర్స్ తో కంపేర్ చేసినప్పుడు బెస్ట్ గా ఉన్నట్టుగా కూడా వారి మాటలో తెలుస్తుంది. సో మేజర్ గా వీళ్ళు సీట్ విషయంలో కావచ్చు, అలాగే గేర్స్ విషయంలో కావచ్చు, డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ మోడల్స్ లో కూడా తీసుకొచ్చినట్టుగా కనిపిస్తుంది. సీటింగ్ తో పాటు అలాగే లైట్స్ కూడా, అంటే చీకట్లో కావచ్చు, అలాగే రోడ్ పైన, హైవే పైన వెళ్తున్నప్పుడు కానీ, లేకపోతే చీకట్లో పొలంలో పనిచేసినప్పుడు కూడా లో డార్క్నెస్ తోటి కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో వాటిని గమనించినటువంటి కంపెనీ సో కొత్తగా 75 ల్యూమిన్స్ తోటి ఆ కెపాసిటీ ఉన్నటువంటి లైట్లు కూడా తీసుకొచ్చినట్టు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా కూడా మెయింటెనెన్స్ ఖర్చు తగ్గించడంతో పాటు ఒక గంటకి ఒక లీటర్ వరకు కూడా ఫ్యూయల్ కన్జంప్షన్ తక్కువ విధంగా కూడా దీన్ని డిజైన్ చేసినట్టు కూడా చెప్తున్నారు. సో అన్ని రకాలు కూడా బాగుంటుందని చెప్తున్నారు. ఏకదాటిగా 10 గంటలు నడిపించినా కూడా ట్రాక్టర్ కంటిన్యూగా నడిపించినా కూడా ఎట్లాంటి డ్రైవర్ కావచ్చు, ఎట్లాంటి ఇబ్బంది ఉండదని చెప్పి కూడా వారి మాటలో తెలుస్తున్నట్టుగా చూడొచ్చు. సో ఓవరాల్ గా 4 ట్రాక్టర్లు అయితే హైదరాబాద్ మార్కెట్ లో ఈ రోజు లాంచ్ చేసినట్టుగా కనిపిస్తుంది. సో ఇవి 42 నుంచి 50 హెచ్పీ రేంజ్ వరకు కూడా లాంచ్ చేసినట్టుగా కనిపిస్తుంది.